హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనము అలసందలు పులుసు చేసుకున్నామా, దానికి ఏమేమి కావాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, అలసందలు ఒలిసి పెట్టేశాను. పచ్చి అలసందలు 1/2 కిలో తీసుకొని ఒలిసి పెట్టేశాను ఫ్రెండ్స్. ఇవి వాటర్లో కడుక్కొని ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఉడకబెట్టుకొని దానికి కావాల్సినవి చూడండి: పల్లీలు, ఎండి కొబ్బరి, తర్వాత ఇవి గసగసాలు, లవంగాలు, ఇలాచి, చెక్క, చూడండి, తెల్లగడ్డలు, అల్లము, ఎర్రగడ్డ, కరివేపాకు, ఇది వచ్చి టమాటాలు, కొత్తిమీర, ధనియాల పొడి, కారపొడి, పసుపు, తర్వాత వచ్చి చూడండి ఇవి ఆవాల ధూపు. ఇప్పుడు కొబ్బరి, పల్లీలు ఇవన్నీ వేయించుకొని మనము పేస్ట్ చేసుకొని కూర చేసుకున్నామా ఫ్రెండ్స్. ఓకే, అలసందలు ఉడుకుతున్నాయి కదా, చూద్దామా. ఉడుకుతుంది కదా, ఇప్పుడు పేస్ట్ ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న అలసందలు వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, అలసందలు పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఉంటే ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు చూసుకొని కొత్తిమీర వేసుకుంటే 5 నిమిషాలు ఉంటే అలసందల పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అలసందల పులుసుని అలసందల మసాలా కర్రీ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను గట్టిగా చేసినాను, పలుసు చేయలేదు. ఇది సంగట్లేకి, రైస్లేకి, చపాతీలేకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.